సాధువులు మత్తు పదార్థాలు సేవించడానికి ఎలాంటి పర్మిషన్లు లేవని కర్నూలు జిల్లా కోస్గి ఎక్స్చేంజ్ సిఐ భార్గవ్ తెలిపారు. నగరంలో ఎవరైనా నిషేధిత మొక్కలు పెంచితే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదక ద్రవ్యాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యవంతులను చేస్తున్నామని సిఐ వెల్లడించారు. మన 2025వ సంవత్సరానికి సంబంధించిన మనం గతాన్ని చూసుకున్నట్లయితే గతంలో కొంతమంది మాదక ద్రవ్యాలు అంటే ఇప్పుడు కొంతమంది సాధువులు మరొక సాధువు దగ్గర తీసుకొని దాన్ని సేవించటము చేయడం వల్ల కూడా ఆ లింకేజ్ అనేది పట్టుకొని రీసెంట్గా కేసు చేసి రిమాండ్కి పంపడం జరిగింది. సాధువులు అనేవాళ్ళు కూడా గంజాయి సేవించేదానికి వాళ్ళకు అనుమతి లేదు. ముఖ్యంగా మన పెద్ద కడుపూరు మండలంలో కంబాలదిన్నె అనేటటువంటి గ్రామంలో ఒక సాధువు తను సేవిస్తూ ఉండటం వల్ల అది ఎక్కడి నుంచి వచ్చింది అని చూసినప్పుడు పలానా ఊరు నుంచి మన ఎమ్మిగనూరు సర్కిల్లో పట్టుబడిన కేసుతో సంబంధం ఉన్నందుకు ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే ఈవెన్ సాధువులకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి అనేటటువంటిది త్రాగటానికి, సేవించడానికి లేదా కలిగి ఉండటానికి, చెట్లు అవి పెంచడానికి అనుమతి లేదు అనేది ప్రజలందరూ తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈగల్ టీంతో కలిసి మన డిపార్ట్మెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కలిసి అవేర్నెస్ ప్రోగ్రాంలు చేయటం జరుగుతూ ఉంది.